తెలంగాణపై చలి పంజా విసురుతుంది. ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. వరుసగా కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుమారుగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇక సాయంత్రం 5 గంటలైతే చీకటి పడటం, చలి బాగా ఉండడంతో జనసంచారం తగ్గిపోయింది. ఇక చలికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చలికి జలుబు, దగ్గు, జ్వరాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇంకా జిల్లాలో చలికి సంబంధించి మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో చలి తీవ్రత పులిలాగా మనకు పంజా విసురుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సింగిల్ డిజిట్ తోటి గత 20 రోజుల నుంచి చలి ఇదే విధంగా తోటి ప్రజలు చాలా ఇబ్బంది పరంగా పెడుతున్నారు. ఇక్కడ ఇది అడవుల జిల్లా కాబట్టి ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది. సముద్రానికి 126 మీటర్ల ఎత్తులో ఉండటంతో ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలికి రక్షణ కోసం దుప్పట్ల వల్ల మనం చూస్తున్నాము. వీళ్ళు ఉదయాన్నే 5 గంటలకు లేచి వీళ్ళు తీసుకొని పోయి పల్లెటూరులో అమ్ముతున్నారు. వీళ్ళు ఒక అమ్మడానికి బయలుదేరుతున్న పరిస్థితి. వీళ్ళ వ్యాపారం అయితే చాలా బాగుంది. అయితే ఈ చలి తీవ్రత చూస్తుంటే మనకు చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ మార్నింగ్ వాకర్స్ కానీ కొందరు కంపల్సరీ వాకర్ చేసే వాళ్ళు మాత్రం ఎండ వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ఇక్కడ మనం గ్రౌండ్లో చూసినా కూడా ఎక్కడ కనిపించలేదు. ఈ చలి పులిలాగా మనకు ప్రభావితం చూపిస్తుంది ఇక్కడ. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు చాలా అవస్థపడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. జిల్లా మొత్తంలో 5 నుంచి 6 మధ్య నమోదు కావడంతో మనకు ప్రాబ్లం అవుతుంది. 5 నుంచి 6 డిగ్రీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ సింగిల్ డిజిట్ అందరూ ప్రాంతాలు. ఇక్కడ మనతో పాటు ఒక వాకర్ ఉన్నారు. చెప్పండి చలి ఏ విధంగా ఉంది? బాగుంది సార్. ఎలా అంటే ఇప్పుడు ఈ చలితోటి ఇప్పుడు సర్ది కానీ జ్వరం కానీ వస్తున్నాయి అందరు చిన్నపిల్లలకు వస్తున్నాయి జ్వరాలు సర్దిలు బాగా అవుతున్నాయి. చిన్నపిల్లల పెద్దోళ్ళకు కూడా అవుతున్నాయి సార్. సో చలి తీవ్రతతోటి ఇక్కడ చిన్నపిల్లలకు కానీ అస్తమా వ్యాధులలో కానీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వాళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్పేసి డాక్టర్ కూడా చెప్తున్నారు. ఈ సింగిల్ డిజిట్ నమ్మతో ప్రతి ఒక్కరు కూడా మనకు చలి జ్వరాలతో పాటు వస్తుంది చెప్పి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అడవుల జిల్లా కాబట్టి ఇక్కడ ఎక్కువ తీవ్రత ఉంటుంది. సింగిల్ డిజిట్ అవడం ఇది ఇక్కడ ఉన్న చలి పులిలాగా మనకు ఇక్కడ వాటర్ను ముడితే షాక్ కొట్టే విధంగా ఉన్నది. ఇప్పుడు మనకు సమయం 7 అయిపోతున్నా కానీ ఇంకా తెల్లారడం లేదు, చలి ఇంకా తగ్గడం లేదు. ఇది ఇక్కడ ఉన్న చలి పరిస్థితి. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్.